మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. అయితే ఇప్పటి వరకు కూడా మనం గమనిస్తే మీరు ఏదైతే విపత్తులు జరగబోతున్నాయి అని చెప్పి కొన్ని వీడియోల్లో చెప్పారో, రాబోయే రోజుల్లో ఇలా జరగబోతోంది పలానా మంత్ లో లేకపోతే పలానా డేట్ లో అని, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతూ వస్తున్నాయి అబ్జర్వ్ చేస్తే గనక. అమ్మవారి అనుగ్రహం అండి. అంటే ఎందుకంటే ఫస్ట్ అఖండ దగ్గర నుంచి తీసుకుంటే అఖండ అవును. ఆగడం, ఫ్లైట్ లాగడం, అండ్ ఇది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా క్రెడిట్ గోస్ టు మహర్షులు అండ్ అమ్మవారు అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ముండేన్ ఆస్ట్రాలజీ అనేది ఏదైతే ఉందో ఇది మైథుని జ్యోతిషం అంటారు. దీంట్లో పర్టికులర్గా ఏంటంటే మహర్షులు మనకు కొన్ని అందించారు. ఎలా అంటే సిద్ధాంత భాగం, అంటే ఒక పంచాంగం ఎలా రాయాలి, గ్రహ గతులు చెప్పేది సిద్ధాంత భాగం, జాతక భాగం పర్సనల్ చార్ట్, సంహిత సంహిత అంటే మనకి ఎలా విశ్వంలో ఈ ప్రపంచంలో ఎలా జరుగుతాయి, దాన్ని మైథుని జ్యోతిషం అంటారు. ఇవన్నీ కూడా మహర్షులు మనకు అందిస్తే మనం దాన్ని నేర్చుకుని కొద్దిగా అది చెప్పగలుగుతున్నాం. మళ్ళీ దాంతోపాటు అమ్మవారి అనుగ్రహం. కానీ మన పర్సెంట్ ఓన్లీ 0%, మన నిమిత్త మాత్రం మాత్రమే. కాకపోతే ఆ శాస్త్రం నేర్చుకొని చెప్పగలుగుతున్నాం. ఓకే. అంటే నిజంగా కొన్ని జరుగుతాయి అంటారు కానీ యాజ్ ఇట్ ఈజ్ గా జరగడం నిజంగా గ్రేట్ అసలు. అంటే ముందు జాగ్రత్త పడడానికి, ఏదన్నా ఇబ్బంది నుంచి బయటపడడానికి మంచి ఛాన్స్ ఉంటుంది ఇలాంటప్పుడు. అయితే ముఖ్యంగా తీసుకుంటే మన ఛానల్లో చేసున్నామో లేదో నాకు గుర్తులేదు కానీ మీరు ఒక ఛానల్లో అయితే ఒక వీడియో చేశారు. దేని గురించి అంటే ఈ సినిమా మీడియా రంగాల వాళ్ళకి సంబంధించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా ఎవరైనా కావచ్చు, వీళ్ళకి సంబంధించి కొన్ని పిచ్చి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి, రీజన్ లేకుండా రీజన్ వెతుక్కొని మరి అని చెప్పి మీరు చెప్పారు. అన్నట్లుగానే మీరు గమనిస్తే ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన కొన్ని ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించిన ఆ మాట ఆయన అనడం కాస్త ఎంతో మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా అన్వేషణ ఆయన నుంచి ఇదంతా మొత్తం ఇలా సర్కిల్ తిరుగుతుంది. ఇది ఇక్కడితో ఆగిపోతుందా, ఈ గొడవ ఇంకా ముందుకెళ్తుందా, అసలు ఈ గొడవలో ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు, పెద్ద వాళ్ళని కూడా లాక్కొస్తున్నారు, ఇది ఎక్కడి వరకు దారి తెస్తుంది, ఇలాంటివి ఇంకా ముందు రాబోయే అవకాశం ఉన్నాయా? అవునండి, ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా పిచ్చి గొడవలు అనే వర్డ్ నేను వాడాను కూడా అక్కడ. అవును, పిచ్చి గొడవలు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మొన్న ఏదో ఒక ఇది చదివా. ఒకప్పుడు మహాభారతంలో ఆవిడ చీర లాగినందుకు యుద్ధం జరిగితే ఇక్కడ కప్పుకోనందుకు గొడవ జరుగుతుంది అని చెప్పి కొంతమంది పెట్టారు. అరే నిజమే కదా అనిపించింది నాకు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గొడవలు ఎక్కడ దాకా వెళ్తాయంటే కోర్టు కేసెస్ వరకు వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అంటే గురువు యొక్క స్వరూపం మారింది. ఎవరో ఏదో అన్నదాన్ని ఏదో కల్పించి కూడా అవుతాయని కూడా అనుకున్నాం మనం లాస్ట్ టైం, గుర్తుందా? అంటే ఏంటంటే ఒకటి అంటే దాన్ని ఇంకోటిగా కూడా ఇది చేయడం. అసలు మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మొత్తం ప్రవచనం చెప్పి ఇప్పుడు గరికపాటి వారి మీద కూడా అతను ఎవరో అన్వేషణ, అవును, ఆయన పాపం ఆయన చెప్పిన ప్రవచనం మొత్తం పోయింది. కొంచెం అయ్యా మీరు ఇట్లా బిగుతుగా డ్రెస్సులు వేసుకుంటే ఏంటి అని దాన్ని హైలైట్ చేశారు. అవును, అంటే నువ్వు మొత్తం క్లాస్ మొత్తం చెప్పిన టీచర్ని పక్కన పెట్టి టీచర్ ఒకసారి నువ్వు మందలించిందే పట్టుకుంటారంటే ఎట్లా? అంటే వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా వాళ్ళ ప్రవచనాల ద్వారా అందరికి మన ధర్మాన్ని మార్గదర్శకం అవుతుంటే, గరికపాటి గారి ప్రవచనాలు విని ఎంతో మంది మంచి దీంట్లో వెళ్ళి ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు, అందులోని మరలా సామవేదం గారు, అవి పక్కన పెట్టేసి ఎంతసేపు దాన్ని తీసుకొచ్చి లాగి, ఇవన్నీ ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం అండి. ఈ గ్రహాల ప్రభావంలో పర్టికులర్ గా మనకి ఈసారి 3 సార్లు పంచగ్రహ కూటమి, 3 సార్లు దాదాపుగా చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ గ్రహాల ఏర్పాటు వల్ల ఏమవుతుంది అంటే గ్రూపులుగా, ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో కూడా చూడండి, 2 గ్రూపులు అయిపోయింది. ఒక గ్రూప్ వాళ్ళేమో నువ్వు అలా ఎలా అంటావని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, అక్కడ శివాజీ గారి ఇంటెన్షన్ ఎక్కడ కూడా ఎవరినో ఉద్దేశించి కాదు, క్లియర్. అవును, ఫలానా వ్యక్తిని ఉద్దేశించి అనసూయ గారినో చిన్మయ్య గారినో ఉద్దేశం వాళ్ళ పేరు పెట్టంటే అవును, అది నిజంగానే కరెక్ట్ కాదు. ఇంకోటి ఆయన అన్నదానికి కూడా ఆయన అపాలజీ చెప్పాడు, సారీ చెప్పుకున్నాడు ఆయన. అది ఆయన విజ్ఞత చెప్పాలంటే. ఇక్కడ ఏమైపోద్ది అంటానండి, నేను ఆవిడ జాతకం కూడా చూసేస్తాను. అనసూయ గారిది శివాజీ గారిది చూస్తే ఈయనకి మంచి పేరు రావాలనుంది, ఈవిడ అనవసరంగా ఇబ్బంది పడాలనుంది. ఇబ్బంది పడాలన్నప్పుడు ఆవిడకి తెలియకుండానే ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడం ఎందులోకో,
ఓహో! ఎవరో ఏదో మైక్ పెట్టారు కదా అని మాట్లాడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఇందులో చాలా అంటే కోర్ట్ కేసెస్, గొడవల వరకు కూడా వెళ్ళిపోతుంది. అవునా? గ్రూపులు గొడవలు, కోర్ట్ కేసులు, ఒకరి మీద హ్మ్. ఒకరు కేసులేసుకోవడం. దాని ద్వారా అనవసరమైనటువంటివి ఇంకా పెరగనున్నాయి చెప్పాలంటే. హ్మ్. బికాస్ ఆఫ్ జూపిటర్ ఎఫ్లిక్షన్‌లో ఉన్నాడు. జూపిటర్ అండ్ మెర్క్యూరీ పరివర్తన యోగం ఉంది. హ్మ్. అయితే ఈ జూపిటర్ ఎఫ్లిక్షన్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే కొంత ఇది ఆధ్యాత్మిక క్షేత్రాల మీద, అదేవిధంగా ఆధ్యాత్మికం అనే ముసుగులో కొంతమంది చేస్తూ ఉంటారు. అవును. ఏదో పలానా ఇది పెట్టేసి అలాంటి మోసాలు బయటపడ్డము. ఇప్పుడు ఎవరైనా చేస్తుంటారు చూడండి. ఎక్కడో ఏదో కట్టేసి ఇగో ఇక్కడ వెలసిందనో అంటే నిజంగా వెలుస్తాయి. హ్మ్. హ్మ్. అమ్మవారు వెలవదనేం లేదు. ఎందుకంటే చాలా మనకు వృత్తాంతాల్లో చూసాం. అవును. వెలవడం, స్వామివారు కావచ్చు. ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతి కూడా మనకేంటంటే స్వయంభూ. హ్మ్. ఆయనంతట ఆయనే శిల అయిపోయాడు ఆయన. అవును. తిరుపతి అవును. వెంకటేశ్వర స్వామి. హ్మ్. అలా ఉంటాయి. కానీ కొంతమంది ఇవాళ రేపు సొసైటీ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని హ్మ్. కష్టాల్లో జనాలున్నారు కదా! మనం ఏదో ఇక్కడ వెలిచిందని చెప్తే అందరూ నమ్మి వెళ్తారు యాహ్! అని అలాంటివి కూడా క్రియేట్ చేసి మోసం చేసే వాళ్ళు కూడా బయటపడతారు ఈ టైంలో. వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం. వాళ్ళు చేసుకోవడం చేసే ప్లానింగ్స్ వల్ల బయటపడతారు. నిజంగా ఓకే. వెలిచినవి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అవును. అది అమ్మవారే చూసుకుంటుంది అక్కడ. ఎందుకంటే ఆవిడ సొంతంగా చేసేది అక్కడెక్కడ ఫేక్ ఉండదు. నిజం అవును. ఉంటుంది. మనుషులు కావాలని క్రియేట్ చేసేది మాత్రం ఫేక్స్ బయటపడతాయి ఓకే. దీనివల్ల. ఆ! అది కూడా కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు బయటపెడతారు కూడా దాన్ని. ఛానెల్స్ వాళ్ళే బయట పెడతారు. ఛానెల్స్ వాళ్ళు బయటపెడతారు. హ్మ్. హ్మ్. అంటే దీనివల్ల ఏమవుద్దంటే ఛానెల్స్ వాళ్ళు కూడా కొన్ని గొడవల్లో ఇరుక్కోవడము. హ్మ్. ఛానెల్స్ వాళ్ళతో కూడా కొన్ని గొడవలు, ఛానెల్స్ వాళ్ళ మీద కొన్ని కేసులు. ఓకే. ఓకే. ఈ వీళ్ళ మీద కొన్ని కేసులు, ఈ గొడవలు పెట్టుకునే వాళ్ళ మీద కొన్ని కేసులు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే జూపిటర్ హ్మ్. అంటే గురువు గాని, శుక్రుడు గాని లీగల్ ఇష్యూస్‌కి కారకుడండి. ఓహో! లీగల్ వాటికి కారకుడు. స్త్రీలకు కారకుడు శుక్రుడు. అందుకే నేను ఆ రోజు హ్మ్. స్త్రీల వల్ల గొడవలొస్తాయని చెప్పాను. అవును. ఎందుకంటే అవును. శుక్రుడు యుద్ధ రాశుల్లోకి వెళ్లి కూర్చున్నాడు. హ్మ్. సో, ఎప్పుడైతే యుద్ధ రాశుల్లోకి వెళ్లి కూర్చున్నాడో ధనస్సు రాశి యుద్ధ రాశి అంటారు దాన్ని. ఆహాహా! ధనస్సు అంటే బాణం కదండీ కొట్టడం. సో, అక్కడికెళ్ళి ఎప్పుడైతే కూర్చున్నాడో అన్ని గ్రహాలతో అగ్రెసివ్ ప్లానెట్స్ మన ఆహ్, ఆహ్, దాన్నేమంటారు గ్రహ యుద్ధము అంటారు. గ్రహ యుద్ధంలో ఎప్పుడెళ్లి కూర్చున్నాడో హ్మ్. అనవసరమైన మాటలు, అనవసరమైన గొడవలు హ్మ్. ఇట్లా అనమాట. అయితే ఇక్కడ ఎప్పుడూ గూడా మనము ఆహ్, కొంతమంది దేనికి సపోర్ట్ చేస్తున్నారని నేను బాగా థింక్ చేసి ఆలోచిస్తే, ఏమి స్త్రీకి స్వేచ్ఛ లేదా? స్త్రీ డ్రెస్ ఏసుకోవడం స్వేచ్ఛ లేదా? అనేటువంటిది అడుగుతున్నారు. అది అవును. కూడా ఒక రకంగా కొంత పాయింటే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సనాతన ధర్మం అంటే కేవలం హ్మ్. స్త్రీయే కాదు పురుషుడిని కూడా కరెక్ట్‌గా ఉండమని చెప్పాలి నన్నడిగితే. అవును. ఇద్దరూ గూడా. అవును. అంటే స్త్రీ అంటే ఒక రకమైన వేషధారణతో సొసైటీలోకి హ్మ్. ఆమెనే కించపరిచేలాగా వెళ్ళకూడదు. ఇక్కడ అవును. ఇంకెవడెవడో చూస్తాడు, సొంగగారుచుకుంటాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవును. కానీ ఆవిడ ఇప్పుడు చూడండి ఆ 'లూలు మాల్‌లో' జరిగిన ఇన్సిడెంట్ హ్మ్. దీనికి కారణం అసలు. ఆ! అంతే గదా! అక్కడ ఎవరో పాపం ఆవిడని ఇబ్బంది పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సభలో, ఆ అవును. 'దండోరా' అనే సభలో నాకు తర్వాత నేను సినిమా దాని గురించి మొత్తం అనాలిసిస్ చేసి ఆ సినిమాకి మంచి పేరు రావాల్సిందని ఉంది నాకు. హ్మ్. లేకపోతే హ్మ్. అసలు సినిమా పేరు ఎవరు చూస్తారండి? అన్నీ అవును. ఇంటర్‌లింక్ ఉంటాయి. ఓహో! అంటే దానికి సంబంధించిన సినిమా ఈవెంట్ బాగా హిట్ కాబట్టి అవ్వాలనుకోండి, ఆహాహా! అక్కడే ఆయన మాట్లాడతాడు. ఆ మాట్లాడింది ఏ ఏ స్టేజ్ మీద మాట్లాడాడు? 'దండోరా' సినిమా స్టేజ్ మీద మాట్లాడాడు. అసలు సినిమా ఎలా ఉందో చూద్దాం. సినిమా హిట్ అవుద్ది దానివల్ల. ఓహో! అంటే ఒకటి సక్సెస్ ఒక స అవ్వాలంటే దాని వెనకాల అది నెగెటివ్‌గా వెళ్ళొచ్చు, మొత్తం లింకప్ పాజిటివ్‌గా ఉంటుంది. వెళ్ళొచ్చు లింక్. అనసూయ గారికి పాపం బ్యాడ్ నేమ్ రావాలనుంది. సినిమా గుడ్ నేమ్ రావాలనుంది. హ్మ్. శివాజీ హైప్ అవ్వాలనుంది. నాన్ వేషన అనవసరంగా తిట్లు తినాలనుంది. నాగబాబు గారు తిట్లే నాకనిపిస్తే దంచి కొట్టేటట్టున్నారు. కేసులు పెట్టాలనుంది ఆయన మీద. ఆ! ఆయన మీద కేసులు పెడతారు. భయంకరంగా తిడతారు. అంటే ఒక సంఘటన, హ్మ్. ఒక్క మాట ఎంతమంది జీవితాల్ని మార్చేస్తదంటే ఇక్కడ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అదే ఆ 'దండోరా' సినిమాలో చేసిన సినిమా ప్రొడ్యూసర్ కావచ్చు, యాక్టర్లు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఒక మంచి లైఫ్ వస్తది. హ్మ్. హ్మ్. ఒక విషయం ఒకళ్ళని మంచి వాళ్ళని చేస్తది, ఒకళ్ళని ఇబ్బంది పెడతదండి. అవును. అదే, అదే ప్రకృతి నిజంగా. యొక్క మ్యాజిక్ అనేది. అవును. అవును. ఇప్పుడు ఈ విషయంలో ఆ! శివాజీ మాట్లాడారు. అవును. అది ఒక ఆవిడకి కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ అందరూ ఇలా ఉంటే అవునండి. బావుంటదన్నట్లుగా. ఎగ్జాక్ట్‌లీ. అంటే అక్కడ ఇంకో పర్సన్ లేరు. వీళ్ళిద్దరి మధ్యే. అక్కడ అవును. ఆమె హ్యాపీ ఫీల్ అయింది. ఈయన అంతే. చెప్పడము అయిపోయింది. అయిపోయింది. అది అక్కడికి వదిలేయొచ్చు. మీరన్నట్టుగా పెద్ద రచ్చయిపోయి అక్కడ ఆమె ఇన్వాల్వ్ అయ్యి, ఈమె ఇన్వాల్వ్ నిజంగానే అయ్యి ఆమె పేరు తీస్తే ఇన్వాల్వ్ అవ్వాలండి. పేరు తీయలేదు. పేరు తీయలేదు. కనీసం ఇండైరెక్ట్‌గా గూడా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడలేదాయన. కొంతమంది అసూయ పరులున్నారని ఇండైరెక్ట్‌గా ఏదైనా అనుంటే
ఇదేంటి అసూయ అంటే అనసూయ అనొచ్చు కదా, అన్నట్టు లింక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అసలు ఏమీ అనలేదు పాపం. లేదు. అంటే ఆవిడకి బ్యాడ్ టైం నడిచింది అనిపించింది నాకు. ఎందుకంటే మెయిన్ రాశి కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా, నడిచేటప్పుడు అలాగే నిందలు పడతాం ఘోరంగా అనవసరంగా. ఉంది ఇప్పుడు మీన్ రాశి కదా. పాపం అవును. మరి అంటే ఎప్పటి వరకు ఇదంతా జరిగే అవకాశం ఉంది? ఇంకెన్ని నెలల పాటు? ఇంకో సంవత్సరంన్నర ఉంటుందండి. అంటే వీళ్ళ గొడవని కాదు, ఆ. ఇట్లాంటివి అవ్వడం. ఇట్లాంటివి ఇప్పుడు వీళ్ళ గొడవ ఎప్పటి వరకు ఇది కొనసాగుతుంటుంది? ఇంకొక 4-5 నెలలు పడుతుందండి. ఇది ఆహా. ఇప్పట్లో అయిపోతుంది. ఇప్పుడు శివాజీది నెల రైట్. రోజులైతే గట్టిగా ఉంటుంది ఈ గొడవ. స్టార్ట్ అయిన డేస్ నుంచి 1 మంత్ వరకు మాత్రం గట్టిగా ఈ గొడవలు ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు శివాజీది రైట్ అనే వాళ్ళు ఉన్నారు, అవును. రాంగ్ అనే వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన కొంతమంది రైట్ సపోర్ట్ అనే వాళ్ళ ఉన్నారు, పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. ఎక్కువ ఉంది. 90% ఆఫ్ పీపుల్ ఉమ్, రైట్ అనే అంటున్నారు. ఎందుకంటే అక్కడ 2 విషయాలు జరిగాయి. ఉమ్, ఒకటి, నిజంగానే అలా వేసుకొని వెళ్ళడం వల్ల ఏ తల్లిదండ్రులు గానీ, ఏ ఇంట్లో వాళ్ళు గానీ దాన్ని ఎంకరేజ్ చేయరు. చెయ్యరు. 90%. ఉమ్, ఎక్కడో కొంచెం పాష్‌గా ఉండేవాళ్ళు, కొంచెం హై లెవెల్‌లో ఉండేవాళ్ళు, దట్ ఈస్ కామన్ థింగ్. కామన్ థింగ్. అమెరికాలో తిరిగే వాళ్ళకి, బాంబేలో తిరిగే వాళ్ళకి, బెంగుళూరులో, అవును, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ మాత్రం అది కరెక్ట్ కాదు. కాదు. ఇంకోటి ఆయన ఏం చేశాడు, ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన అపాలజీ కూడా చెప్పాడు. అవును, అయ్యో నేను తప్పు చేశాను, ఆయన ఎవరి డ్రెస్ ఎట్లా వేసుకుంటాను. అంతే. బయటకు వచ్చిన తర్వాత అయితే ఆయన ఒక రకంగా వైరాగ్యంగా మాట్లాడారు అనిపించింది. అవును. ఏంటంటే ఎవరే డ్రెస్ వేసుకుంటే నాకెందుకండి, అదే. ఇష్టం వచ్చినట్టు వేసుకుని ఇవ్వండి అనేసాడు. ఇంకా ఆయన అంటే మంచికి పోతే చెడు అంటే మంచికి ఎదురవటం. పోయి ఎందుకు పోయాను రా, ఇప్పుడు నాకేం అవసరం, ఎవరు అదే. ఎట్టా పోతే నాకేంది అనిపించింది ఆయనకి. తలనొప్పి ఎందుకు ఇదంతా నాకెందుకు అనవసరంగా. తలనొప్పి అవసరమా అన్నట్టు అనిపించింది. కానీ అంటే ఒక రకంగా మీరు అన్నట్లు వాస్తవం నిజంగా. అవునవును. ఎందుకు చెప్పాలి అంటే అవును. చెప్తే అది మంచిగా వెళ్తే బానే ఉంది, వెళ్ళకపోతే ఇంత ఇంట్లో వాళ్ళకి రొంపి. చెప్పలేకపోతున్నామండి. ఆ, బయట తాగింది నాకు చాలా కేసులు నేను మాట్లాడుతుంటా కదా. ఆ, ఇంట్లో సొంత కూతురికి తల్లి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. నిజం నిజం. ఇంక బయట ఎవరో చెప్తే ఎవరు ఎందుకు వింటారు, అవును. ఎక్కడ వింటారు. ఉమ్, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అదే. అట్లా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మగవాడి ఆలోచన విధానం కూడా ఖచ్చితంగా మారాలి. నేను దానికి ఏకీభవిస్తాను. కాకపోతే నీ డ్రెస్ సెన్స్ వల్ల నీకు డ్రెస్ టేస్ట్ ఉందని అనుకోడు ఎక్కడ కూడా. అనుకోరు. అవును. నేను ఇంకో కోణంలో అంటే చూడడం క్యారెక్టర్ మొదలుపెడతాను. ని జడ్జ్ చేస్తుంటారు జడ్జ్ అక్కడ. చేస్తూ ఉంటాడు. పాష్ అనుకుంటాడు, ఫాస్ట్ అనుకుంటాడు. అవును. సో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనుకుంటాడు. ఉమ్, అంటే ఒక చీర కట్టుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేవు. చేయలేవు. కానీ అదే కొంచెం డ్రెస్సింగ్ విషయంలో కొంచెం అగ్లీగా ఉన్న డ్రెస్ ఉమ్, అయితే గనక కొంచెం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. అవును. అక్కడ నువ్వు ఇబ్బంది పడొచ్చు, నీకు ఇష్టమైతే నువ్వు కలవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అవును. నీకు ఇష్టం అనుకోండి, వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం ఏం చేయలేము ఉమ్, దాన్ని. ఉమ్, కానీ నువ్వు ఇబ్బంది పడితే పరిస్థితి ఏంటని ఆయన చెప్పడం అదే అక్కడ. అదే. ఆయన అవును. దృష్టి, ఆయన కోణం ఏంటంటే అవును. నువ్వు ఇబ్బంది పడతావు కదా ఆ డ్రెస్ సెన్స్ వల్ల ఉమ్. అనేది. అంటే నేను నాకు నచ్చినట్టుగా ఉన్నప్పుడు వాడు నన్ను కామెంట్ చేస్తే వాడిని అనడం పోయి వేసుకున్నందుకు నన్ను అంటారా, అంటే నాకు అంటారా స్వతంత్రం అని. లేదా అనే వేలో వెళ్ళిపోయిందా ఇది? అంతే కదా. ఆ. మీరు కానీ అన్నట్టు రెండు వైపులా లేడీస్ కూడా 90% ఆయన మాటలకి ఏకీభవించారు. ఏకీభవించారు. అవును. ఎందుకంటే ఆయన పని కట్టుకొని ఎక్కడ ఇప్పుడు దాంతో పోలిస్తే ఇప్పుడు అన్వేష్ మాట్లాడిన మాటలు ఎంత బూతులండి అసలు. మామూలు బూతుల బండ ఆయన బూతులు. ఏవేవో కర్బూజా పట్టుకున్నాడు, అదేదో ఆ. క్యారెట్ పట్టుకున్నాడు, ఏదేదో చూపించాడు. ఆయన గరికపాటిని వారిని అసలు అంత మాట్లాడొచ్చా అండి? పెద్ద అదే కదా, వ్యక్తిని పట్టుకొని పెద్దవారిని అంత ఎన్ని ప్రవచనం మాటలు. చేసే వ్యక్తిని. అవును. నువ్వు ఒక వ్యక్తిని విమర్శించవచ్చు, కానీ ఆ. విమర్శించే పద్ధతి ఒకటి ఉంది. విమర్శించే ముందు అసలు నీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది అంతే అంత కదా. పెద్దవాళ్ళని అనేటప్పుడు. ఎలా అసలు నువ్వు విమర్శిస్తావు ఆ. అసలు? అవును. అసలు అది మాత్రం చాలా పెద్ద మిస్టేక్ చేశాడు అన్వేష్ మాత్రం ఆ ఉమ్, విషయంలో. ఆయన ఎంత అంటే ఇన్ని రోజులు నిర్మించుకున్నటువంటి ఒక ఇది ఉంది చూసారా, అవును. మొత్తం అవును. పోగొట్టుకున్నాడు. నిజం. అంటే మాట ఎంత గొప్పదని మనం దీని ద్వారా నేర్చుకోగలగాలి. అవును. ఒక్క మాట ఎంత స్టేజ్కి తీసుకెళ్తుంది మనిషిని, ఉమ్, ఎంత దారుణంగా కింద పడేస్తుంది. ఆ బొ- ఒక్క మాట అన్నంతసేపు అన్వేష్ మీద చాలా మంది ఉన్నారు. ఏంటండి నెలకి 15-20 లాక్స్ సంపాదిస్తాడు ఓన్లీ యూట్యూబ్ మీద. యూట్యూబ్ మీద. అవును. ఒక్క మనిషి 1 మ్యాన్ ఆర్మీ లాగా. అంతే. అలాంటిది ఇప్పుడు మొత్తం పోతే పరిస్థితి ఏంటండి అసలు? ఆల్మోస్ట్ ఫాలోవర్స్ డబ్బులు పక్కన సబ్స్క్రైబర్స్ పెట్టేసేయండి. అంతా చాలా మంది తగ్గిపోయారు. తగ్గిపోయారు. అంటే ఉమ్, ఏంటంటే మనిషి మాట నోరు మంచిదైతే ఊరు ఊరు మంచిది మంచిది అనేవారు. మా అవుతుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేవారు, ఏది నోరు తప్పు లేదు, పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు అనిపిస్తోంది ఇవన్నీ వింటే. చాదస్తం అనిపించేది కానీ కొన్ని వింటే అదే కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఆ, అంతే. మాట తూట లాంటిది. మాట తోట అలాంటిది. నాకు మా మాస్టర్ ఒక మాట చెప్పేవారు. అరే నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడితే ఉమ్, పైనుంచి దూకిన జలపాతం లాంటిదిరా. జలపాతం కింద పడ్డా కానీ మళ్ళీ వెనక్కి పోదు అది. అవును. నిజం కదా. వెనక్కి తీసుకోలేము. తీసుకోలేవు, ఆ, వెనక్కి తీసుకోలేవు. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి మాట్లాడు. అవును. అంటే ఈ ఇన్సిడెంట్ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉమ్, ఏది పడితే అది నువ్వు మాట్లాడకు.
మాట్లాడితే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. తర్వాత నువ్వు దాన్ని వెనక్కి తీసుకోలేవు. నువ్వు సారీ చెప్పినా గానీ, మళ్ళీ దానికి ఎంతో కొంత నువ్వు సారీ చెప్తే కొంత తగ్గొచ్చు కానీ, ఏదైనా కానీ దాని ప్రభావం ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఎన్ని సారీలు చెప్తున్నాడు అన్వేష్? నువ్వు సారీ చెప్పిన సంబంధం లాభమేంది? లేదంటున్నారిప్పుడు. ఆ! ఎందుకంటే, శివాజీ అన్న మాటలకి సారీ చెప్పడానికి ఒక అర్థం ఉంది. అర్థం ఉంది. ఈయన ఘోరంగా వాంటెడ్‌లీ చేశాడు. చేశాడు. ఎంత అన్ ఆలోచించి ఉండకపోతే అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని, వీడియో ఆన్ చేసి పెట్టుకొని, అంత పెద్ద లెంతీ వీడియో ఆ! పెడతాడు. పెట్టే అవసరం ఏముందండి? ఆ! 4 గంటల లైవ్ వీడియో ఏంటండి? అదే గదా! అప్పుడు ఆలోచన లేకుండా ఏదో వైరాగ్యంలోనో, ఏదో కోపంలోనో, ఆవేశంలోనో అనడానికి లేదు. ఏదో ఆ! మీరన్నట్టు కరెక్టే. ఆ! ఇప్పుడు శివాజీ గారు అన్నారంటే, ముందు రోజు 'లూలు మాల్‌లో' జరిగిన సంఘటన ఓ దృష్టిలో ఉంది. అక్కడ చక్కగా స్టేజ్ మీద చక్కగా చీర కట్టుకున్నారు కాబట్టి, ఒక ఉదాహరణ చెప్దాం. అవును. ఒక మంచి మాట చెప్దాం సమాజానికి అన్నట్టుగా ఎవరిని ఉద్దేశించకుండా అవును. చాలా నీట్‌గా, చాలా జాగ్రత్తగా చెప్పాడు. అయినా అది కామన్ వర్డ్ అండి. ఇప్పుడు చాలా ఒక కామన్ ఆడపిల్ల వర్డ్. పద్ధతిగా రెడీ అయ్యి ముందుకొస్తే, ఎంత అందంగా ఉన్నావమ్మా లక్ష్మీదేవిలాగా, అందరూ చక్కగా అంటారు. ఉన్నావమ్మా. ఇది కామన్ వర్డ్ గదా! మీరన్నట్టుగా చాలా కామన్ వర్డ్. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా అదే మాట అంటారు. మీరైనా గాని. ఆ! నేనైనా అదే మాట అంటా. అంతే కదా! అందులో తప్పేం లేదు అసలు ఆయన మాట్లాడడంలో అసలు జీరో తప్పండి అక్కడ. హ్మ్. కాపోతే ఆయన అన్న కొన్ని మాటలు ఆ 2 వర్డ్స్‌ని వెనక్కి కూడా తీసుకున్నాడు. తీసుకున్నాడు. కానీ అలాంటి దాన్ని వీళ్ళింత దారుణంగా చూపించాల్సిన అవసరం లేదు. లేదు. వీడు బ్యాడ్ టైమ్ కాకపోతే ఇంకేం చెప్పాలి? అవును. వాడి బ్యాడ్ టైమ్, దరిద్రం అది పక్కన పెడితే వాళ్ళ అమ్మని కూడా తిట్టిపోస్తున్నారు పాపం. నాకది బాగా ఇది బాధేసింది. బాధ అనిపించింది నాకు ఎందుకంటే గూడా. మీ అమ్మగారికి ఏ తప్పు తెలీదు. ఏమీ తెలీదు. చేయలేదు. కానీ హ్మ్. మీ అమ్మగారు కూడా నీ వల్ల బాధపడుతున్నారు కదా ఇప్పుడు. బాధపడుతున్నారు. అవును. అంతమందితో తిట్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? అవును. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా మంచి అమ్మాయి ఉండొచ్చు ఆవిడ. హ్మ్. కానీ అతని వల్ల ఆవిడ కూడా దెబ్బతింటుంది. దెబ్బతింటుంది. ఆవిడ కూడా పాపం వాళ్ళ ఈ చుట్టాలు వయసులో ఎంతమంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పాపం చుట్టాలు ఎంతమంది అడుగుంటారు. అది చూసా అమ్మ నిన్ను కూడా తిడుతున్నారని. ఆ వాళ్ళ విఘ్నత చుట్టాలు ఉండుంటే ఇంత దరిద్రమైన మాటలు, దరిద్రమైన వీడియోలు పెట్టుండేటోడు గాదు గదా! అంటే ఏమనుకున్నాడంటే ఏం చేసినా ఎళ్తుంది గదా! వ్యూస్ కోసం వ్యూస్ చేశాడండి. కోసం ఇంత రొంపు చేశాడు. అవుతది అది అనుకోలేదు. ఇంత రచ్చ అవుతదని అనుకోలే. రచ్చో రచ్చస్య రచ్చ అన్నట్టు అయిపోయింది. అయ్యో! అమ్మో! అంటే ఏం చేసినా ఆలోచించాలి ఫస్టు. మాట అంటే ఒక్కటే గాదు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు బుధుడు, గురువు పరివర్తన ఉంది చూసారా? గురువు స్వరూపం మారిందని చాలా వీడియోల్లో నేను చెప్తూ వస్తున్నా. హ్మ్. గురువు మిథునంలో ఉన్నాడు. ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి అవును. మాట్లాడితే ఇంకోటి అవుద్ది. కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అని నా దాదాపుగా ఒక 50 వీడియోలో చెప్పా ఇప్పటికి. హ్మ్. హ్మ్. ఇది చూడండి ఎట్లా ఉంది. దీన్ని బట్టి పర్సనల్ జ్యోతిష్యం చూపించుకొని జాగ్రత్తలు పడడం బెటర్ ఏమో నెలకి. అంటే మీరన్నది కరెక్టే. బట్ గోచారంలో ఉండే గ్రహాల స్థితి ఇలా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. అంటే హ్మ్. ఏది పడితే నువ్వు అది తోలకూడదు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏ రాశి వాళ్ళకొచ్చే అవకాశం ఉందంటారు? మీనరాశితో పాటు? మేషము, వృషభానికి కొంచెం ఎక్కువున్నాయండి. ఓకే. ఓకే. మాట విషయంలో. హ్మ్. అంటే ఇక్కడ ఒక్కొక్క రాశికి ఒక్కొక్కటి ఉంటుంది. హ్మ్. మేషం వారు కమ్యూనికేషన్ ఆర్ అగ్రీమెంట్. ఓకే. వృషభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో. హ్మ్. మిథునం వారికేంటంటే ఎక్కువగా ఓవర్ థింకింగ్ లోపల లోపలే మదన పడడం వల్ల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఆహా! కర్కాటకం వారు మిస్‌కమ్యూనికేషన్స్ వల్ల ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల. ఓహో! సింహరాశి వారు ఏదో లాభం వస్తది కదా అనే దాంట్లో బిజినెస్‌లు చేయడం వల్ల. హ్మ్. బిజినెస్ చేసేసి ఏదో చేయడం వల్ల. మన కన్య వారేంటంటే దశమంలో గురువు కాబట్టి వీళ్ళు జాబ్‌లో జాయిన్ అయ్యే దగ్గర చేసే అగ్రీమెంట్స్ వల్ల. హుహుహుహు. అండ్ తులవారేంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్. హ్మ్. అండ్ వృశ్చికం వృచ్చిక. వారేంటంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో తీసుకునే మిస్‌కమ్యూనికేషన్స్. ఓకే. అంటే అక్కడ ఏదో చెప్తారు. ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది. అవును. అండ్ ధనస్సు వారేంటంటే ఈ వివాహం చేసుకోవడానికి సప్తమంలో కదా! హ్మ్. అందుకని అక్కడ మీరు సెట్ చేసుకునే దానిలో. ఓకే. అండ్ మకరం వారు అప్పులు తీసుకునేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో. కుంభం వారు సంతానంతో మిస్‌కమ్యూనికేషన్స్. హుహుహుహు. మీనం వారేంటంటే ఏదైనా భూమికి సంబంధించిన పేపర్స్ విషయంలో మిస్‌కమ్యూనికేషన్స్ జరుగుతాయి. ఓకే. సో, ఒక్కొక్క రాశికి ఒక్కో దాని మీద పడుతూ ఉంటుంది ఎఫెక్ట్ ఇది. ఆహాహా! అట్లా. ఏ రకంగా జూసినా అందరికీ ఏదో ఒక సమస్య యాహ్! ఉంది. ఉంటుంది. అంటే ఓకే. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆ! దాని మీద ఉంటుంది ఉంటుంది. అంటే మిస్‌కమ్యూనికేషన్ వాళ్ళ అనేది. వాళ్ళ గ్రహాల ప్రభావం రీత్యా ఒక్కొక్క రకమైన సమస్య. ఎగ్జాక్ట్‌లీ. ఇంకోటి ఓకే. మీన రాశి వారికేంటంటే వాళ్ళనే అంటున్నారనుకోని వాళ్ళు డీఫేమ్ అవ్వడం. అది మీన ఆ! రాశి పాపం అనసూయ అది మీన రాశే అవును. అందుకే అవును. చూడండి అట్లా. అంతే. అట్లా. అంటే ఒక రకంగా ప్రతీదీ ఇంకా నన్నే అనే యాహ్! ఫీలింగ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. అట్లా. హ్మ్. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగా ఒక రకంగా వాళ్ళకి పెరిగిపోతుందంటారా? హ్మ్. పెరిగిపోతుంటుంది. నన్నే ఓకే. అన్నారేమో! హ్మ్. అక్కడ యాక్చువల్‌గా తననసలు అనలేదు. తన పేరుది లేదు. ఆ! తనకు సంబంధం లేదు. హ్మ్. దాన్నే గ్రహస్థితి అంటారు.
అంటే తన గ్రహాల ప్రభావము లేదంటే తను వేసుకునే బట్టలు కూడా కొంచెం అంటే తనని కొంచెం తానే బోల్డ్‌గా ఒక ఉంటది. రకంగా అనిపించింది. తను యాక్చువల్‌గా నేను బయట చేస్తే పర్సనల్‌గా మంచి ఆవిడ ఆవిడ. కానీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా. ఉంటుంది. ఒక్కో రకమైన డ్రెస్సింగ్ చేసుకోవాలి. అవును. నేను ఇట్లా స్విమ్మింగ్ పూల్‌లో డ్రెస్ ఒకటి వేసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి. ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది ఒక టైం నడిచేటప్పుడు మనం ఎందులో అయితే వేలు పెడతామో అది మనకి ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. అంతే అంతే. ఓకే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే ధన్యవాదాలు. నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.